హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ సేమియా పాయసం చేస్తున్నా. బాంబినో సేమియా తీసుకున్నా. ఒక గ్లాస్కి తక్కువ బాండీ తీసుకొని సేమియా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాండీ పెట్టుకున్నాను. అందులో కొంచెం నేను నెయ్యి వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. తీసుకున్న సేమియా కూడా వేడిగా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ నెయ్యిలో ఇప్పుడు సేమియానంతా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్, చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చింది. నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నా. ఒక గిన్నె పెట్టుకున్నా స్టవ్ మీద. పాయసం కదా, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. అందులో నాకైతే కొంచెం నీళ్ళగా కావాలని చెప్పి వేసుకుంటున్నాను. చూడండి, వాటర్ వేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ వాటర్ అంతా బాయిల్ అవుతూ ఉండే అందులో నేను ముందుగానే షుగర్ వేసేసుకుంటున్నాను. 3.5 గ్లాస్, చిన్న గ్లాస్ నాది, 3.5 గ్లాస్ షుగర్ వేసుకుని ఒకసారి అదంతా మిక్స్ అయ్యేటట్టు నేను కలుపుకున్నాను. షుగర్ త్వరగానే కరిగిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అది షుగర్ అనేది కరుగుతూ ఉంటుంది. దాంట్లో నేను ఇప్పుడు చూడండి ఒకసారి కలుపుకున్న వేయించి పెట్టుకున్న సేమియా కూడా ఇప్పుడు అందులో వేసేస్తాను. షుగర్ కరిగిపోయింది. వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసేసాను అందులో. ఇప్పుడు అదంతా సేమియా అంతా మనకి మెత్తగా ఉడకాలి కదా, అందుకని ముందు వేసేసుకుంటున్నాను. నేను కలుపుకున్నాను ఒకసారి. చూడండి, కలుపుతూ ఉన్నాను. ఉడుకుతుందా లేదా అని చూస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది సేమియా పాయసం. ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్, నాకు మరుగులుగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే సేమియా పాయసం. ఎంతో కష్టమేం కాదు, ఎంతో రుచికరమైన, ఎంతో సింపుల్గా చేసుకునే సేమియా పాయసం. సేమియా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. బాయిల్ అవుతూ ఉంది, బాగా ఉడుకుతుంది కదా. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. నేను ఇప్పుడు సేమియా అంతా ఉడికిపోయిన అంతా బాయిల్ అవుతుందిగా, నేను అందులో నాకు తగ్గట్టు నేను కొంచెం పాలు వేసుకున్నాను. అంతా ఒకసారి గరిటతో మిక్స్ చేసుకుంటున్నాను అడగంటకుండా. కలుపుకుంటున్నా. అది బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. కొంచెం పాలు అనేది వాసన పోయేది బాయిల్ అవ్వాలి. ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది సేమియా. చాలా ఈజీగా చేసుకునే సేమియా పాయసం. నేను కొంచెం జీడిపప్పులు తీసుకున్నా. కిస్మిస్ లేదంటే పిల్లలు తింటలేదు, అందుకని జీడిపప్పు తీసుకున్నా. బాండీలో వేసుకున్న కొద్ది నెయ్యి వేసుకున్నా. అందులో ఇప్పుడు నేను ముందు తీసుకున్న జీడిపప్పులు ఉంటాయి కదా, ఇది రెడీగా ఉంది. నెయ్యి కరిగిపోయింది. జీడిపప్పు ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకుంటున్నాను. సేమియా అనేది మనకు రెడీ అయిపోయింది. వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసేస్తున్నాను నేను అందులో. సేమియా పాయసం, వేడివేడి సేమియా పాయసం రెడీ. థ్యాంక్ యూ.